పెరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎండి క్రాంతి మేడం ఉన్నారు. మేడం ఏంటి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. ఏంటి ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి అసలు కాన్సెప్ట్? సో సంక్రాంతి పండుగ సందర్భంగా టూరిజం శాఖ వారు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తాము. సో అదేవిధంగా ఈసారి కూడా జనవరి 13 నుంచి 17 వరకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనేది మనం నిర్వహిస్తున్నాము పెరేడ్ గ్రౌండ్స్లో. సో మీరు చూస్తున్నారు, ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ వచ్చి పెరేడ్ గ్రౌండ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో 18 కంట్రీస్ నుంచి సుమారు 55 మంది కైట్ ఫ్లయర్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కలిపి 40 కంటే ఎక్కువ మంది కైట్ ఫ్లయర్స్ వారి కైట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంతోపాటు స్వీట్ ఫెస్టివల్ కూడా సుమారు 500 స్టాల్స్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న వివిధ రకాలైన స్వీట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే మరియు సేల్ కోసం మనము ఏర్పాటు చేశాము. దీంతోపాటు మహిళా సంఘాల ద్వారా ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ వంటి ఐటమ్స్ ఉంటాయో, అలానే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ ఫెస్టివల్లో భాగంగా డిస్ప్లే మరియు సేల్ కోసం అలో చేస్తున్నాము. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాదాపు సిటీ అంతా ఖాళీ ప్రసిద్ధి ఉంటుంది సంక్రాంతిలో. సో జనాలకు సంబంధించి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ప్రతిసారి కూడా ఈ కైట్ ఫెస్టివల్ మనం సంక్రాంతి పీరియడ్లోనే చేస్తాము. లక్షల మంది కూడా పెరేడ్ గ్రౌండ్స్కి ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. పోయినసారి కూడా ప్రతిరోజు కూడా 1,00,000 మంది పై వరకు కూడా వచ్చారు. సో ఈసారి కూడా అంతే మంది వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి పబ్లిసిటీ కూడా మనము త్రూ మెట్రోస్, బస్ షెల్టర్ అనౌన్స్మెంట్స్, రేడియో జింగిల్స్, పేపర్ యాడ్స్ అన్ని ద్వారా కూడా మనం పబ్లిసిటీ చేస్తున్నాము. ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ప్రతిసారి రెగ్యులర్గా వినపడే మాటే రేట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటారు? అంటే ఇది ప్రమోషన్ కోసం మనము ఏర్పాటు చేస్తున్న స్టాల్స్, స్వీట్ స్టాల్స్ అయినా, ఫుడ్ స్టాల్స్ అయినా, మహిళా సంఘాలు వాళ్ళు లైవ్లీహుడ్స్ కోసం ఏర్పాటు చేసే స్టాల్స్, సో ప్రమోట్ చేసే స్టాల్స్. సో దాంట్లో మనము ఇంతకే అమ్మాలి అని మనము రెగ్యులేట్ చేయడానికి ఉండదు. బట్ చాలా స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అది కాంపిటేటివ్ ప్రైసింగ్ వల్ల అదే డిటర్మిన్ అవుతుంది వాట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ అని. ఏంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి మేడం? మినిస్టర్ గారు ఎప్పుడు వస్తున్నారు? రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుంది? దీని తర్వాత డ్రోన్ షో కూడా ఈసారి కొత్తగా చేస్తున్నట్టున్నారు. డ్రోన్ షో ఇక్కడ జరగబోతుంది దానికి సంబంధించి. సో ఇప్పుడు ఇనాగ్రేషన్ మనకి ఇంకొక గంట లోపల స్టార్ట్ అవబోతున్నది. తర్వాత దీంతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఒకటి చేస్తున్నాము. 16 to 18 జనవరి అట్ పెరేడ్ గ్రౌండ్స్లోనే సాయంత్రం పూట ఉంటుంది. అలానే డ్రోన్ ఫెస్టివల్ ఒకటి గచ్చిబౌలి స్టేడియంలో 16, 17 జనవరిలో చేస్తున్నాము. సో దాంట్లో డ్రోన్ రేసెస్, డ్రోన్ సాకర్, అలానే డ్రోన్ షో కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ. దాదాపు 55కు పైగా కైట్ ఫ్లయర్స్ ఉన్నారు. దాదాపు ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే వస్తున్నారు. దాదాపు 20 దేశాలకు పైగా కైట్ ఫ్లయర్స్ వచ్చి చూస్తున్నారు కదా. మనకు మొత్తం దేశాలకి సంబంధించి ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఒక్కొక్క వాళ్ళకి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడే ఆ కైట్కి సంబంధించి వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసుకొని, సో ఒక్కొక్క దాదాపు చూస్తున్నారు కదా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మలేషియా, న్యూజిలాండ్, పోర్చుగల్, రష్యా, ఇట్లా దాదాపు 20కి పైగా దేశాలతో పాటు మన ఇండియా నుంచి కూడా గోవా, తమిళనాడు, ఇట్లా ఇక్కడి నుంచి కూడా మన ఇండియాలో కూడా 2-3 స్టేట్స్ నుంచి కూడా రావడం జరిగింది. దాదాపు చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే వచ్చారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఇటు పక్కన గ్రౌండ్లో చూసుకుంటే ఆ కైట్ ఫెస్టివల్కి సంబంధించి వాళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారు. పొద్దునుంచి రిహార్సల్స్ అయితే జరుగుతున్న పరిస్థితి. మరో పక్కన గాలి పొద్దునుంచి కొంచెం తక్కువగా ఉంది. సో కైట్ ఫ్లైవర్స్ని కొంచెం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. గాలి లేకపోతే చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. మనం రెగ్యులర్గా ఎగిరేసే పతంగుల్లాగా ఉండే చాలా డిఫరెంట్గా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి దీనికి ఎంత గాలి వీస్తే అంత చాలా బాగా ఎగురుతాయి. సో పొద్దునుంచి కొంచెం గాలి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ ఈ లోపలికి ఎవరినైతే అలౌ చేయరు, కైట్ ఫెస్టివల్ ఎవరు చూడాలన్నా ఈ బ్యారిగేడ్స్ అవతల నుంచి చూస్తారు. ఆ బ్యారిగేడ్స్ కైట్ ఫెస్టివల్ అవతల పక్కన మొత్తం స్వీట్ స్టాల్స్ దాదాపు 500 స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు తెలంగాణతో పాటు దాదాపు దేశంలో ఉన్న అన్ని రకాల ఫుడ్స్కి సంబంధించి 500 స్టాల్స్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఎండీ అయితే తెలుపుతున్న పరిస్థితి. సో దాదాపు ప్రతిరోజు 1,00,000 మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. సో ఈసారి కూడా చాలా మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంట్రీ ఫ్రీ ఉంటుంది, ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. సో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది కాబట్టి
ఖచ్చితంగా జనాలు బాగా ఆదరిస్తారు. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని చెప్పేసి దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించి ఎండి క్రాంతి చెప్పిన విషయాలకు సంబంధించి ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.